కౌన్సిలర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ శ్రీమతి పి జ్యోతిరాజ గారు. ఈరోజు మనం జ్యోతిరాజ గారిని అడిగి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. అసలు ఈ స్ట్రెస్, ఒత్తిడి అనేది ఏంటో చెప్పండి. ప్రతి మనిషికి తనపై తన డిమాండ్ని బట్టి, అతను చూపించే దాని మీద పడే డిమాండ్ బట్టి అతను చూపించే ప్రతిస్పందన, అది దాన్ని స్ట్రెస్ అంటారు, ఒత్తిడి అంటారు. అంటే ఒక పనిని చేయడానికి ఒక సమయం సరిపోతుంది. ఆ సమయానికి మించింది చేయగలిగినా చేయలేకపోయినా అది ఒత్తిడికి కారణమవుతుంది. అలా కాకుండా మనిషి తన కెపాసిటీని తను ఎంతవరకు చేయగలడు, దానికి మించి కనుక అతని దగ్గర నుంచి ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఒత్తిడికి కారణమవుతుందండి. ఈ ఒత్తిడిలో రకాలు ఏమైనా ఉన్నాయా? ఒత్తిడిలో చాలా రకాలు ఉన్నాయండి. మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఉంది, ఎమోషనల్గా భావాత్మకంగా ఒత్తిడి కూడా ఉంటుంది. అందులో మానసిక ఒత్తిడి అన్నది ముఖ్యంగా ఒక జీవితంలో ఒక భాగం అయిపోయింది నా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఈ ఒత్తిడి రావడానికి, టెన్షన్ ఫీల్ అవడానికి ఏజ్ ఏదైనా ఉందా? ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఒత్తిడి రావచ్చు, ఇలా ఏమైనా ఉందా? ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి అన్నది చాలా చాలా సహజం అయిపోయిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా ఒత్తిడి వాళ్ళకి ఒక జీవితంలో ఒక భాగం లాగా. ఇప్పుడు రోజు అన్నం తింటున్నారు, నిద్రపోతున్నారు, అలాగే ఒత్తిడికి గురవ్వడం కూడా ఒక భాగం అయిపోయింది. దానికి ఏజ్తో సంబంధం లేదండి. అయితే ఈ టెన్షన్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ లక్షణాలు ఎలా ఉంటాయండి? టెన్షన్ లక్షణాలు అంటే ముందు టెన్షన్కి కారణాలు అసలు ఏవి కారణాలని కనుక్కుంటే కారణాలు ఏంటంటే ముందు వాళ్ళకి వర్క్ లోడ్ అండి. అంటే ఎక్కువ పని ఒత్తిడి, పని ఎక్కువ అయింది అనుకోండి, దానివల్ల కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. అలా కాకుండా విద్యార్థుల్లో చూసుకుంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు. మా పిల్లలు బాగా చదవాలి, మంచి ర్యాంక్స్ రావాలి, ఎక్కువ చేయాలి అని ఊహిస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లల మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు చెయ్యలేరేమో, ఒకవేళ పరీక్షల్లో మంచి మార్కులు రావేమో, మంచి ర్యాంక్స్ రావేమో అన్న దానికి కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ విధంగా పేరెంట్స్ కూడా ఒత్తిడి అవుతుంది. అలా కాకుండా మామూలుగా చూసుకుంటే మనుషుల్లో కూడా కాంపిటేటివ్నెస్ ప్రజెంట్ ఏంటి, ప్రతి పోటీతత్వం ప్రతి విషయంలోనూ, అది మీరు పనిలో తీసుకోండి, ఉద్యోగంలో తీసుకోనండి, లేకపోతే ఒక చదువు విషయంలో తీసుకోండి, ఎక్కడైనా సరే పోటీతత్వం అన్నది ఎక్కువైపోయింది. ఆ పోటీతత్వాన్ని ఎవరైతే తట్టుకోలేకపోతారో వాళ్ళకు కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. ఇదే కాకుండా మన జీవన విధానం అంతా ఇప్పుడు వేగవంతంగా అయిపోయింది. ఆ వేగాన్ని తట్టుకోలేనప్పుడు కూడా, మిగతా వాళ్ళతో పాటు మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళలేనప్పుడు కూడా ఒత్తిడికి కారణమవుతుంది. అదే ఇప్పుడు ఒత్తిడి రావడానికి కారణాలు అవి చెప్పారు కదా మీరు. ఇట్లా టెన్షన్, ఒత్తిడి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయి దాని లక్షణాలు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒకవేళ శారీరక ఒత్తిడి అనుకోండి, 3 రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఒకటి శారీరక ఒత్తిడి అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా టైర్డ్గా, అసలు ఏ పని చేయకుండానే అలసటగా అనిపిస్తుంది. అసలు పని మొదలు పెట్టరు, ఒత్తిడి ఇది అనిపిస్తుంది. మొత్తం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తుంటాయి. అదే కాకుండా మొత్తం బాడీ పెయిన్స్ అంటారు. ఏ పని చేయడానికి వాళ్ళకి ఆసక్తి ఉండదు. అది కాకుండా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక రకంగా మూవ్ అవ్వడానికి, అసలు ఒక చోట నుంచి లేచి ఇంకో చోటుకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ శారీరక లక్షణాలు. మానసిక లక్షణాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏ పని మీద వాళ్ళు చేయాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. అది కాకుండా ఏమవుతుందంటే వాళ్ళకి మిగతా విషయాల్లో కూడా ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ కలవరు. ఆ కలవకపోయినప్పటికీ ఒంటరిగా ఉండాలనుకుంటారు. ప్లస్ ఏ పని ఇచ్చినా కూడా నేను చేయలేనేమో అన్న కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పని కూడా చేయరు వాళ్ళు. ఇదే కాకుండా ఏమవుతుందంటే ఇంకా మామూలుగా నిద్ర లేకపోవడం, నిద్ర పట్టదు. ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళకి ఒత్తిడి వస్తుందో, స్ట్రెస్ వస్తుందో, ఫస్ట్ నిద్రపోరు, అన్నం తినరు, ఏది తినాలనిపించదు. ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు. ఇది కాకుండా ఎమోషనల్గా వాళ్ళకి లోపల ఏంటంటే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంటుంది లోపల నుంచి. అంటే టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. డ్రై మౌత్, మొన్న వాటర్ అసలు ఏవి నోట్లో ఏం లేనట్టు, అసలు నీరంతా నోట్లో అంతా డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎమోషనల్గా ఉన్న ఫీలింగ్స్ అండి. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి జనరల్గా లక్షణాలు. అయితే మన పూర్వీకులు మానసిక
టెన్షన్ అనేది వచ్చాక మరి దాన్ని మనం తగ్గించుకోవడం కానీ పూర్తిగా పోగొట్టుకోవడం కానీ చేయడానికి అవకాశం ఉందా? ఈ టెన్షన్ అనేది బయట నుంచి వచ్చింది కాదండి, ఇది మనంతటి మనం కల్పించుకున్నది. సో దానివల్ల ఏమవుతుందండి, మనంతటి మనం కల్పించుకున్నది